पढ़े मैं उसका रोज बरोज, सामने करती ना कहो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దయగల తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములు నాయన. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడానికి నీ మందిరములో నీ బిడ్డలమైన మేమందరము తండ్రి ఎంతో సంతోషముతో, ఉత్సాహముతో, ఉజ్జీవముతో తండ్రి హృదయపూర్వకంగా నేను స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యమును బట్టి వేలాది వందనాలు తండ్రి. ఈ సమయంలో ఆరాధన కొరకైన వాక్యాన్ని నీ సేవకుడికి నీ బోరగా వాడుకుని మాకు అందించండి. ప్రతి ఒక్కరి హృదయ ద్వారాలు తెరవండి తండ్రి. నీ వాక్యం ద్వారా తండ్రి ఆదరించబడి, ధైర్యపరచబడి, ఉద్యోగపరచబడి, ఆత్మతోనూ సత్యముతోనూ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఆరాధన చేయడానికి సహాయం దయచేయండి. చేస్తున్నాడు. అదే సమయంలో సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ కూడా నీ వైఖరిగా జరిగించండి. రావాల్సిన బిడ్డలందరినీ మా మధ్యలోకి తీసుకురండి. నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆరాధన కొరకు ఏర్పరచబడిన వాక్య భాగం చదువుకుందాం. హగ్గై 2:19. హగ్గై 2:19. హగ్గై 2:19. పేజ్ నెంబర్ చెప్పండి ఎవరైనా. 276 పేజ్. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. మరొకసారి రిఫరెన్స్ చెప్తున్నానమ్మా. హగ్గై 2:19. హగ్గై 2:19 అంటే ఆల్మోస్ట్ పాత నిబంధన లాస్ట్లో మలాకి, దానికి ముందు జకరియా, దానికి ముందు హగ్గై ఉంటుంది. హగ్గై 2:19 ఏమనుందంటే, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించను. ఈ వాక్యంలో లాస్ట్ సెంటెన్స్ అంటే లాస్ట్ లైన్ని మనం ఈరోజు మొదటి 2 వర్తమానాలకు కూడా అది చెప్పుకుందాం. ఇక్కడ ఏమనుంది? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించను. పైన ఏం చెప్తుంది? మీకు ఏ పంటలో రాలేదు అని చెప్తుంది. చూడండి, కొట్లలో ధాన్యం ఉన్నదా? లేదు. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అంటే మనకు పంట రాలేదు, చేతికి పంట రాలేదు. ఉద్యోగస్తులకి కష్టజీతం చేతికి అందలేదని అర్థం. అప్పుడులో రైతులు కాబట్టి పంటల గురించి మాట్లాడుతూ ఉండేవారు. అంటే కష్టజీతం అని అర్థం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. మన దేవుడు ఏమై ఉన్నాడు అని ఆలోచన చేస్తే, మన దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడంటే, ఎందుకు ఆరాధన చేయాలి మనం? మన దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే, దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఎవరైనా ఆరాధన చేస్తాడా? అసలు ఎప్పుడు మీకు ఆరాధన మేము ఆశీర్వదించమని అంటే ఇంతమంది హృదయపూర్వకంగా చేయగలుగుతారా? చేయలేరు. ఒకవేళ ఆత్మీయ పరిపక్వతలో చాలా ఉన్నతంగా ఉంటే, ప్రభువా నీ ఆశీర్వాదాల కంటే క్రీస్తు గురించిన మరి శ్రమలే నాకు ఆనందం, ఎందుకంటే నిత్య జీవంలో నీతో పాటు నేను జీవిస్తాననే మనం అటువంటి దాన్ని కూడా ఆలోచన చేస్తాం. ఒక రకంగా చెప్పాలని అది కూడా ఆశీర్వాదమే. నువ్వు నిత్య జీవానికి వెళ్ళడం ఆశీర్వాదం కదా, ఆశీర్వాదమే. కాబట్టి ఈ రోజున మనల్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆశీర్వదించే దేవుడిని మనం ఎంతైనా ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆశీర్వదించే దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అనే విషయాన్ని ఒక 3 విషయాలు చూసుకుని, ఆ 3 విషయాల ద్వారా ఆశీర్వదించే దేవుడిని మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. మొదటి విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 3:8. కీర్తనల గ్రంథం 3:8 చూడండి. అందరూ చదవాలి, బైబిల్ తీయాలి, చదవాలి, పక్కోళ్ళ నుంచి అన్నా చూసి తీయాలి. కీర్తనల గ్రంథం 3:8. సామ్స్ 3:8. సామ్స్ చదవండి. చదవండి. ఓకే, ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడు అనుకుంటా ఉన్నాం? దేవుడు ఆశీర్వదించే దేవుడిగా మనం ఆరాధన చేస్తున్నాం.
నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఎవరి మీదకి వస్తుందట? నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. మరి ఎవరు ఆయన ప్రజలు? ఎవరు నీ ప్రజలు అన్నాడు కదా ఆయన. అంటే దేవుని ప్రజల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుందట. మరి ఎవరు దేవుని ప్రజలు, ఎవరు నీ ప్రజలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చూడండి, 1 Peter 2:10 అంటే 1 పేతురు 2:10 చూడండి. 1 పేతురు 2:10. 1 పేతురు 2:10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అంటే చూడండి, దేవుని ప్రజలు ఎవరు, నీ ప్రజలు దేవుని ప్రజలు ఎవరు అంటే ఇక్కడ క్లియర్ కట్గా రాశాడు దేవుని ప్రజల గురించి. 1 పేతురు 2:10 ఏమనుందంటే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ఎలా ఉన్నావు? ఎవరి ప్రజలుగా ఉన్నావు నువ్వు? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజగా ఉండిరి. ఒకప్పుడు నువ్వు శాపగ్రస్త జీవితంలో దేవుని బిడ్డగా మారు మనసు రక్షణ బాప్తీస అనుభవం లేని వారిగా లోకములో కలిసిపోయిన ప్రజల్లా నువ్వు ఉన్నావు. ఒకప్పుడు దేవుని ప్రజగా నువ్వు లేవు. లోకంలో శాపగ్రస్తమైన జీవితంలో, లోకంతో కలిసిపోయిన జీవితంలో లోక ప్రజల్లాగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అప్పుడు ఒకప్పుడు లోకంలో నా జీవితంలో గతంలో ఎలా ఉండేవాడిని అని మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం కదా. లోకంలో పాపంలో శాపగ్రస్తుడిని అయిపోయి లోకంలో కలిసిపోయిన జీవితంలో దేవుడు కరుణించి ఆయన యొక్క శిలువలోకి వచ్చిన రక్తం ద్వారా నన్ను కడిగి ఆయన ప్రజలుగా మార్చుకున్నాడు. కాబట్టి ఒకప్పుడు ఎలా ఉన్నాం? ఈ లోక ప్రజల్లో లోకంలో కలిసిపోయిన వారుగా ఉన్నాం. ఇప్పుడు దేవుని ప్రజలుగా మార్చబడ్డాం. దేవుని ప్రజలుగా ఎప్పుడు మార్చబడ్డామో ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని ప్రజల మీదకి నీ ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదము వచ్చేదిగా ఉంది అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే చూడండి, మత్తయి సువార్త 1:21 చూడండి. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21 చదవండి. ఆయనే రక్షించును గనుక ఆయనను యేసు అని పేరు పెట్టదు. చూసారండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు. కాబట్టి తన ప్రజలుగా మార్చుకోవడానికి ఈ లోకంలో శాపగ్రస్తులైన ప్రజలందరినీ తన ప్రజలుగా తన బిడ్డలుగా మార్చుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఆయన వారి పాపముల నుండి ఆయనే రక్షించేవాడిగా ఉన్నాడు. అర్థమైందండి? లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. వారిని తన బిడ్డలుగా తన ప్రజలుగా మార్చుకోవాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి వారు పాపంలో ఉన్నారు కాబట్టి, శాపగ్రస్తులై ఉన్నారు కాబట్టి, ఆశీర్వాదం పొందుకోలేకుండా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి ఆయన్ని రక్షించి ఆయన ప్రజలుగా మార్చుకుని వారికి రక్షణను తీర్మానాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించే దేవుడే. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నువ్వు ఆయన ప్రజలుగా అయితే. నువ్వు ఈ లోకంలో పాపంలో శాపంలో లోకంలో కొట్టమిట్టాడుతూ ఎట్టి పడితే అటు తిరుగుతూ మనకు నచ్చిన విధంగా జీవిస్తూ నువ్వు ఒకవేళ రక్షణ తీర్మానం తీసుకొని మారు మనసు రక్షణ బాప్తిసం పొందకుండా దేవుని కోసం మనం ఎంత చేసినా లోకంలో తిరుగుతున్నప్పుడు లోక ప్రజగా ఉన్నావు, దేవుని ప్రజగా మార్చలేకపోబడ్డావు. కాబట్టి దేవుని ప్రజలుగా మార్చబడ్డ వారి మీదకి దేవుని ప్రజలకు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరి ఏంటి ఆశీర్వాదం? శాపగ్రస్తుల్ని ఆశీర్వదించి ఆయన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు. నెంబర్ 1, శాపగ్రస్తుల్ని ఆశీర్వదించి ఆయన వారసులుగా మార్చుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళే అర్హుడుగా నిన్ను మారుస్తున్నాడు. ఈ లోకంలో పాపంలో ఉన్న శాపగ్రస్త జీవితంలో లోకంలో ఉన్నప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తామో? నరకానికి వెళ్ళిపోతాం. నువ్వు రక్షింపబడిన తర్వాత చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవానికి, పరలోకానికి ఆయనతో నిత్యము కలిసి జీవించే అవకాశం దొరుకుతుంది. అది ఆశీర్వాదమే కదా. అంటే దేవుడు మొట్టమొదటిగా రక్షణ తీర్మానం ద్వారా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరి అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నామా? నిజంగా దేవుడు ఆశీర్వదించేవాడు. అయ్యా, నువ్వు నన్ను రక్షించి నువ్వు నన్ను ఆశీర్వదించావు, నీతో కలిసి జీవించే అవకాశాన్ని నాకు ఇచ్చావు. కాబట్టి అటువంటి ఆశీర్వాదం నాకు ఇచ్చినందుకు
నీకు ధన్యవాదాలని మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకో రెండో రకమైన ఆశీర్వాదం ఏంటంటే కీర్తనలు 5:12 చూడండి. కీర్తనలు 5:12 ఏమనుందంటే, కీర్తనలు 5:12 యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. ఈ లోకంలో అందరూ ఉన్నారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉన్నారు కదండి, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి మీదకి 5:12 యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే. ఇంకా కింద చూస్తే కేడముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసించేవారిగా ఉన్నారు. రెండోది, ఎవరు దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు? నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. మరి నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావా? నీతిమంతుడు ఎలా అవ్వగలుగుతాం? మన మంచి పనుల వల్ల, మన పుణ్యకార్యాల వల్ల, మన యొక్క మంచి మనసు వల్ల మనం ఎవరు నీతిమంతులుగా మార్చబడమండి. చాలామంది చాలా మంచి మనసు అండి, చాలా హెల్పింగ్ నేచర్ అండి. మన మంచితనం అనేది దేవుడి దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. మురికి గుడ్డలు మనం వేసుకుంటా ఉంటామా? మాసిపోయిన బట్టలు మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్గా వేసుకుంటామా? వేసుకోం. మనం ఒకసారి తీసి పడేసి స్నానం చేసి వచ్చినప్పుడు మళ్ళీ ఉతికిన బట్టలే వేసుకుంటాం కదా. కానీ మన మంచి పనులు, మన పుణ్యకార్యాలు, మన హెల్పింగ్ నేచర్ ఇవన్నీ ఏదైతే ఈ లోకంలో చాలామంది పుణ్యకార్యాలుగా భావిస్తూ ఉంటారో అవన్నీ కూడా దేవుడి దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. మరి ఎప్పుడు నువ్వు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మార్చబడతావంటే, ఎవరైతే దేవుని బిడ్డగా ఎవరైతే ఆయన ఒప్పుకున్నారో, అయ్యా నువ్వు నా పాపాల నిమిత్తం, నేను నా పాపానికి జీతం మరణం, నా జీతం తీసుకుంటున్నాం కదా మన ఉద్యోగంలో, అలాగే నా పాపానికి జీతం మరణం. కానీ ఆ మరణాన్ని నువ్వు సులువు మీద, నువ్వు బ్రాని మీద మోసి సులువు మరణం పొంది నా నిమిత్తం నువ్వు చనిపోయి నన్ను మరణానికి అప్పగించకుండా నిత్య జీవానికి వారసులు అయ్యేలాగా నీ సులువు రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధుడిగా పాపం నుంచి విమోచించావు అని ఎవరు ఒప్పుకుంటారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. అటువంటి నీతిమంతులు ఆశీర్వదించబడతారట. మనం అందరం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఎవరి ప్రార్థనలైనా ఒక 5 నిమిషాల ప్రార్థనలో 4 నిమిషాల 50 సెకండ్లు ఏం చేస్తారండి? మన కుటుంబంలో, మన బిడ్డల గురించి, మన కుటుంబాల గురించి ఆశీర్వాదం కోసమే ప్రార్థన చేస్తాం కదా. అది కాపాడు ప్రభువా, సమృద్ధి ప్రభువా, మమ్మల్ని ఏదో విధంగా మేలు చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మరి దేవుడు డిఫరెంట్గా ఆశీర్వదించే దేవుడుగానే ఉన్నాడు. కానీ ఈ రోజున మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నీతిమంతులను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున రక్షింపబడిన మనం అన్ని సందర్భాల్లో, అన్ని వేళలా నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. అందుకని నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించిన. ఇక్కడ రాసిన చూసారా, సామెతలు 15 ఎంత రెఫరెన్స్ అక్కడ చెప్పమ్మా, మార్క్ లాక్ దగ్గర ఉన్న రెఫరెన్స్ ఎంత? 15:8 29 అంటే ప్రోవర్బ్స్ 15:29లో, సామెతలు 15:29లో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించేవాడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెడతారు. ఏదైనా ఎంట్రన్స్ పెట్టామనుకోండి, ఎంతమంది అప్లికేషన్లు పెడతారు? అంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయా? రావట్లేదు కదా. అప్లికేషన్లు లక్షల్లో పెడతారు, కానీ ఉద్యోగాలు వచ్చేది 10లో 20లో 30లో వస్తూ ఉంటాయి, 100లో వస్తూ ఉంటాయి. కారణం ఏంటి అంటే, అలాగే దేవునికి అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ నీతిమంతుల ప్రార్థన డిఫరెంట్గా అయినా ముందు టిక్ పెట్టేస్తూ ఉంటాడు. మిగిలినోళ్ళని పెట్టడం కాదు, మిగిలినోళ్ళని కూడా పెడుతున్నాడు. కనీసం వారు అప్పుడైనా సరే నీతిమంతులుగా మార్చబడ్డానికి ఆశ కలిగి ఉంటారేమో అనేసి. కానీ కొన్ని విషయాల్లో వారు స్వకీయ దురాశల వలన, వారు లోకంలో కలిసిపోయిన ఆశల వలన అడిగే ప్రార్థనకు జవాబు రాదు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు, నీతిమంతులను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. రెండోది. మూడోది, ఎవరు నీతిమంతులుగా ఆశీర్వించబడిన వారు ఎవరు చెప్పండి? నీతిమంతులు బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. జెనసిస్ 7:1, ఆదికాండం 7:1 చూడండి. ఆదికాండం 7:1లో ఏమనుందంటే, ఆదికాండం చూసారండి, ఆదికాండం 7:1లో నోవహు గారి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైనట చూచితిని గనక నీవును నీ ఇంటి వారిను వారిలో ప్రవేశించితిరి. సరేండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుని కన్నులు
లోకమందంతటా సంచారం చేయించున్నమాట. ప్రతి ఒక్కరి లోకంలో అందరినీ చూస్తానే ఉంటాయి ఆయన కన్నులు. మన కన్నులే చూస్తున్నప్పుడు దేవుని కన్నులు చూడవా? కదండి, దేవుని కన్ను లోకమంతా సంచారం చేసి ఈ తరము వారిలో నీవు నీతి మంత్రి చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించండి. ఇప్పుడు నీతి మంతులైన వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? 9వ అధ్యాయం అక్కడ చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మరి నోవాహు గారు నీతిమంతుడు కదా, ఆ నీతిమంతులను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు కదా. కాబట్టి ఏం చెప్పాడు ఆయన? నోవాహు నీతిమంతుడైన బట్టి అతన్ని బట్టి అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. కానీ మనం ఫలించబడాలంటే ఒక వ్యక్తి నీతిమంతుడైతే అతని ద్వారా వారి బిడ్డలు ఫలించేవారిగా ఉన్నారు కదండి, ఫలించేవారిగా ఉన్నారు. ఈ రోజుల్లో అసలు పిల్లల కోసం ఎంత ప్రార్థన చేస్తూ ఉంటామండి. వివాహాలు, మరి వారి బిడ్డలు పుట్టడం కూడా చిన్న విషయమే కాదు. మన చర్చిలో ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమందికి దేవుడు ఆశీర్వదించాడు, ఇంకా కొంతమంది గురించి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఫలించాలి అంటే దేవుడే ఆశీర్వదించాలి. కాబట్టి దేవుడు ఈ నీతిమంతులైన నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించండి, బిడ్డలు కనండి, ఈ భూమిని అంతటిని నింపండి దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈ రోజున మేము కూడా రక్షణ పొంది నీతిమంతులుగా మనం ఈ లోకంలో సాక్ష్యం పొందుకుని జీవించగలిగితే మన పిల్ల తరాన్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మనం ఏమి పెట్టుబడి పెడుతున్నాం? ₹1 కూడా కాదు. నీతిమంతులుగా ఉంటే చాలు, మన పిల్ల తరాన్ని దేవుడే ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే కీర్తన 21:3 చూడండి. కీర్తన 21:3 చదవండి. కీర్తన 21:3. చూసారండి, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అందరూ తీసారా? Psalms 21:3, కీర్తన 21:3లో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు అంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఇంగ్లీష్ బుక్ మరి మీట్ హిమ్ విత్ రిచ్ బ్లెస్సింగ్స్. ఎలాంటి బ్లెస్సింగ్స్ అంట? రిచ్ బ్లెస్సింగ్స్, శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఆయన మనం ఎదుర్కోవడానికి వస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో శ్రేయస్కరమని అంటే ధనము, ఘనత, బలము అనుకోవచ్చు. దేవుడు అయ్యొకటే చూడట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపేవాడుగా ఉన్నాడు. నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు తల్లి గర్భంలోనే. ఒకరికి ఏమో బుద్ధి వాక్యం చెప్పే వాక్యం, ఒకరికి జ్ఞానవాక్యం చెప్పే వాక్యం, ఒకరికి మందిరాన్ని శుభ్రపరిచేది. అలాగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క తోటలో పనివారిగా ప్రతి ఒక్కరికి ఒక తలాంతి ఇచ్చి వారిని సహకరించేవారిగా ఉన్నారు కదండి, సహకరించేవారిగా ఉన్నాడు. సేవకుడు అందరి గురించి ప్రార్థన చేస్తుంటే సంఘమంతా సేవకుడు గురించి ప్రార్థన చేసి బలపరిచేవారిగా, అలాగా ఒక్కొక్కరికి దేవుని తోటలో పనివారిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మీయ తలాంతులతో, ఆత్మీయ ఆశీర్వాదాలతో నీ తలాంతుల ద్వారా అనేక మందిని దేవుడి తట్టు తిప్పడానికి, అనేక మందిని ఉజ్జీవం చేయడానికి, అనేక మంది మీద ఆశీర్వాదాలు కుమరించడానికి నీకు ఆత్మీయమైన తలాంతులతో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నువ్వు ఆయన్ని ఎదుర్కొనుచున్నావు. ఆత్మీయమైన ఆశీర్వాదాలే కాదు, దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్నా అతను మహారాజుగా చేశాడా లేదా? కాబట్టి లోకంలో కూడా ఆయన బిడ్డలు నీతిమంతులుగా ఉన్నవారు ఎక్కడ భిక్షమెత్తట ఆయన చూడలేదు. ఆయన బిడ్డలుగా మార్చబడి నీతిమంతులుగా జీవించే వారిని భిక్షమెత్తుకుంటూ దరిద్రతలో అష్టకష్టాలతో జీవితం ఆయన ఎవరిని ఉంచరా. అందుకనే ఏలియా గారిని కూడా కాకులతో శ్రేష్టమైన ఆహారంతో పోషించాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ప్రతి సేవకుడు పోషింపబడుతున్నాడు. ప్రతి సేవకుడు బిడ్డలు చదివించుకోగలుగుతున్నాడు. వాళ్ళకి చిన్న కుటుంబం ఇవ్వగలుగుతుంది. దేవుని పనిచేసి దేవుని విశ్వాసులందరూ కూడా ఆ తగిన సమయంలో దేవుడు వారికి వెంటనే వారి అవసరతలన్నింటినీ గుర్తించి దేవుడు వారికి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అతన్ని ఎదుర్కొనుచున్నావు. దేవుడు మన ఎలా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఇచ్చేవాడుగా ఉన్నాడు. 1 పేతురు 3:9 చూడండి. 1 Peter 3:9.
1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడును అయినను దూషణకు ప్రతి దూషణను చేయక అవతల వ్యక్తిని దీవించే వారంగానే ఉండాలి. ఏం చేయాలట? ఆశీర్వాదానికి మనం వారసులం, దేవుని బిడ్డలం. ఆయన ఆశీర్వాదానికి మనం వారసులం. ఎవరి బిడ్డలు వాళ్ళకి వారసులు ఎలా అవుతారు ఈ లోకంలో? దేవుని బిడ్డలు దేవునికి వారసులు. కాబట్టి ఆయన ఆశీర్వాదానికి వారసులుగా అయ్యే వారంగా ఉన్నాం. కాబట్టి ఆయనకు ఆశీర్వాదాలకి వారసులుగా మనం పిలవబడుతున్నాం. అందుకనే మనకి శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన బిడ్డలకి ఎవరైనా శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఏమంటారు కదండి కదా. కొంతమంది అయితే పిల్లలు పుట్టక ముందే అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుంది అని బట్టలు కూడా వేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు మనసులో. ఒక్కోసారి అటు ఇటు అవుతూ ఉంటారు, అది వేరే విషయం. దేవుడు ఇచ్చిందేమైనా శ్రేష్టమైనది, కానీ ముందే శ్రేష్టమైన కొనేస్తూ ఉంటారు కదా. కాబట్టి దేవుడు ఎప్పుడు తన బిడ్డలకు, లోకంలో అందరూ తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం శ్రేష్టమైన ఇవ్వాలి, శ్రేష్టమైన ఇవ్వాలని ఎలా అనుకుంటారో దేవుడు కూడా ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలుస్తూ ఏం చేస్తున్నాడండి? శ్రేయస్కరమైన శ్రేష్టకరమైన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలండి? దేవుడు ఎటువంటి వాడు? ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. 3 విధాలుగా మనం ఆశీర్వదిస్తున్నాడు. మొట్టమొదటిగా ఏ విధంగా ఆశీర్వదించాడంటే, శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆశీర్వదించబడిన జీవితంలోకి నిన్ను రక్షణ తీర్మానంలో తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించాడు. లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, ఇప్పుడు నిత్య జీవానికి వెళ్తావు. కాబట్టి అటువంటి ఆశీర్వాదానికి దొరికింది. నెంబర్ 1. రెండవది, నీతిమంతులుగా మార్చి నిన్ను నీతిమంతులను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. నీతిమంతులు ఈ లోకంలో ఎక్కడ పక్షిమంతులు మనం చూడలేదు. నీతిమంతులు ఎప్పుడూ కూడా ఆయన పోషించేవాడిగా, ఆశీర్వదించేవాడిగా, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మూడవది, ఆత్మీయ ఆశీర్వాదాలకు వారసుడు నువ్వు నేను. ఎవరి బిడ్డవే? సృష్టికర్త సర్వశక్తివంతుడు బిడ్డవే. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయనకు నువ్వు వారసుడిగా పుట్టావు కదా. ఆయన ఆశీర్వాదాలకు వారసుడిగా నువ్వు పిలబడుతున్నావు. కాబట్టి నీకు శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మూడింటిని మన జీవితాల్లో ఆత్మీయ అనుభవంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనము ఆశీర్వదించే దేవుడు మనకు తండ్రిగా ఉన్నందుకు ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మరి పాస్టర్ గారు ఆరాధన చేస్తారు, తర్వాత బ్రదర్ రాంబాబు గారు ఆరాధన చేస్తారు, తర్వాత సండే స్కూల్కి యూత్కి వెళ్ళిన తర్వాత మరి మేము ఆరాధన చేసి పాటలు పాడుకుంటూ ఉంటాం. మంచిది. నీ నీతిని నీ రక్షణను నా పెదవులో